సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో ఎన్నడూ ఎదుర్కొని సమస్యలు ఎదుర్కొంటుంది. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న సవాళ్లు అన్ని ఇన్ని కావు. ఇప్పటికే రెండుసార్లు కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే ఇండియా కూటమితో కలిసి అధికారంలోకి రావాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. దీనికోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారత్ జోడో యాత్ర పేరుతోనూ న్యాయయాత్ర పేరుతో దేశమంతటా పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అత్యంత కీలక ఎన్నికల వేళ కాంగ్రెస్ క్యాష్ కొరతను ఎదుర్కొంటుంది. దీనికి ప్రధాన కారణం ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని ఖాతాలను ఫ్రీజ్ చేయడమే. కాంగ్రెస్ ఖాతాలన్నీ ఫ్రీజ్ అవడంతో ఇప్పుడు తమకు విమాన టికెట్లు కాదు కదా, కనీసం రైలు టికెట్లు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గురువారం నాడు మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కేంద్రంలోని మోడీ సర్కార్ లోక్సభ ఎన్నికల వేళ తమ పార్టీకి ఎన్నో అడ్డంకులు అవాంతరాలు కల్పిస్తోందంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకన్లు మీడియాతో మాట్లాడారు. అటు కేంద్రంలోని బీజేపీ సర్కార్పై ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ను దెబ్బతీయడానికే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఏ వ్యక్తి అయినా పార్టీ అయినా బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ అయిపోతే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో ప్రతి ఒక్కరికి తెలుసని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రాహుల్ మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఖాతాలను నిలుపుదల చేయడం కాదని ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోవడమే అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని ఆరోపించారు. ఎన్నికల్లో పోరాడకుండా తమకు అడ్డంకులు కల్పిస్తున్నారని, దీనిపై ఈసీకి ఫిర్యాదు చేసినా కూడా చర్యలు శూన్యమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు తమ డబ్బును బలవంతంగా తీసుకుంటూ మరోవైపు బీజేపీ ఎన్నికల బాండ్ల ద్వారా ఎంత భారీ మొత్తంలో సమీకరించుకుందో దేశ ప్రజలందరూ చూస్తున్నారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికలు సజావుగా సాగాలంటే తమ ఖాతాలపై విధించిన ఆంక్షలు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. టైం చూసి కాంగ్రెస్ను దెబ్బకొట్టాలని చూస్తున్నారని, తమ అభ్యర్థులకు ఇవ్వడానికి కూడా ఇప్పుడు తమ దగ్గర డబ్బులు లేకుండా పోయాయంటూ మల్లికార్జున ఖర్గే తెలిపారు. మరి కాంగ్రెస్ అగ్రనేతల డిమాండ్ను అటు కేంద్రంలోని మోడీ సర్కార్, ఇటు ఈసీ ఏమాత్రం పట్టించుకుంటుందో వేచి చూడాల్సిందే. 1994-95 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంశాలపై ఇప్పుడు నోటీసులు జారీ చేసి ఖాతాలను ఫ్రీజ్ చేయడం వెనక రాజకీయ కోణం తప్ప మరొకటి లేదంటూ కాంగ్రెస్ పార్టీ కోశాధికారి అజయ్ మాకన్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విమర్శలను బీజేపీ తిప్పికొట్టింది. ఆ పార్టీ ఖాతాలను ఆపాల్సిన అవసరం బీజేపీకి ఏమిటంటూ ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఖాతాలు నిలిపివేసినా కూడా అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు ఆ పార్టీ దగ్గర చాలా ఉందంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించడం విశేషం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ.